పెళ్లి చేసుకుందామని ఓకే అనుకున్న తర్వాత ఫస్ట్ ఎవరి ఇంట్లో ఎవరు చెప్పారు? మీరా? అని నేను చెప్పిన మా ఇంట్లో. ఇంట్లో ఏమన్నారు? అదే భయపడ్డారు. ఓకే. అంటే ఏంది అవాంటుడు ఏంది అది ఒప్పుకోలేదు, ఒప్పుకోరు. జనరల్గా మా దాంట్లో ఒప్పుకుంటారని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒప్పుకోరు. కానీ నేను చెప్పిన ఇగో ఇట్లా ఇట్లా పరిస్థితి. నిజంగా వాళ్ళు ఒప్పుకున్నందుకు కూడా వాళ్ళకు కూడా నా థ్యాంక్స్. ఎందుకంటే ఎవరి పేరెంట్స్ అంత ఫ్రీగా ఉంటారు మా వాళ్ళ లెక్క నేను అనుకుంటా. మా వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఎట్లా అంటే లిటరల్లీ నేను జాబ్ బంద్ చేసి ఒక 6 months ఇంట్లో ఉన్నా, ఏం రూపాయి లేదు మనకి ఇన్కమ్. జాబ్ బంద్ చేసి ఉన్నా అంటే నేను ట్రయల్స్లో ఉన్నా, వీడియోస్ చేసుకుంటా, ఫేమ్ అవ్వాలి, గుర్తుపట్టాలి, 10 మంది గుర్తుపట్టాలనే ట్రయల్స్లో ఉన్నా. కథం డే పాస్ తీసుకొని అన్నపూర్ణ స్టూడియో వెళ్ళిపోయేటోని గేట్ ముంగట అట్లా పోయేటోని. యూట్యూబ్లో కొంచెం టిక్టాక్ త్రూ క్లిక్ అవ్వడము, యూట్యూబ్లో మళ్ళీ సాంగ్స్ త్రూ క్లిక్ అవ్వడము. మన ఫస్ట్ సాంగే 2.2 crores వ్యూస్ పోయింది, అందమైన ఓ జాబిలమ్మ సాంగ్. అసలు అది పెద్ద హిట్ అవ్వడము, దాంతో రికగ్నేషన్ రావడము, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ హిట్ అవ్వడము, అట్లా నాకు మంచి జరిగింది. సో ఏమన్నారు ఒప్పుకున్న తర్వాత? ఒప్పుకున్న తర్వాత ఏం లేదు, నాకు ఫస్ట్ ఏడిచింది, మా అమ్మ ఏడిచింది. అసలు నేను ఇట్లా చేస్తా అని అనుకోలే ఎప్పుడు ఆమె. బట్ చెప్పినా నేను ఇట్లా అమ్మ ఇట్లాంటిది ఏం కాదు, మంచిది, మనకి ఇవాళ రేపట్లో అట్లాంటి అమ్మాయిలు దొరకరు, చాలా మంచిది అట్లా ఇట్లా అని మా వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా సరే నీ ఇష్టం ఎందుకు కాదనాలి, నువ్వు ఎట్లా అంటే అట్లా అని చెప్పేసి వాళ్ళ రోజులు అమ్మ మాట్లాడలేదా? మాట్లాడలేదు. మాట్లాడలేదా అంటే మనకు అర్థమవుతుంది కదా అన్న. అంటే మాట్లాడడం అంటే కోపం కాదు, అది బాధ. అంటే ఇట్లా చేయడు నా కొడుకు, ఈ లవ్వులు ఇవ్వులు ఓడు అని ఎక్స్పెక్ట్ చేసింది మా అమ్మ. బట్ మంచి అమ్మాయి అని చెప్పేసి నేను వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నా. తర్వాత ఓకే మంచి